నేను విజయవాడ దగ్గర ఇక్కడ ఒక ఊళ్ళో చూసా హాస్టల్, గర్ల్స్ హాస్టల్. వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి సాయంత్రం చదువు చెప్పటాలు అయ్యేం లేవు. వాళ్ళు సొంతంగా మీరే చదువుకోవాలి. మీకు మీరు వీక్‌గా ఉన్న పిల్లల్ని మీరే ట్రైన్ చేసుకోవాలి. ఆళ్ళల్లో వాళ్ళే. కరెక్ట్. ఒక గ్రూప్‌గా ఏర్పడి కొంచెం బాగున్న కుర్రాడు ఇంకో బాగున్న కుర్రాడికి చేసుకోవాలి. అమ్మాయి చేసుకోవాలి. గింప్యూటర్లు అన్నీ ఇచ్చేసారు. టీవీలు, కంప్యూటర్లు అన్నిటికీ వాళ్ళకి ఇది ఇచ్చారు. ఇవాళ ఆళ్ళు ఆ ఊర్లో స్కూల్స్‌లో ఈళ్ళే నంబర్ 1 అయిపోయారు. బాగా అద్భుతంగా చేస్తున్నారు. ఆ సిస్టమ్ ఏదో బాగానే ఉన్నట్టుంది. అంటే ఇప్పుడు టీచర్లు, గీచర్లు పెట్టి ఖచ్చితంగా మనం తిట్టిగా చేయకుండా ఇప్పుడు నేను చెప్పింది చేసిన మాత్రం చేత అద్భుతంగా రాదు. నేనేంటంటే మనం ఉట్టి కగలేమో స్వర్గానికి కగలేదు. మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ తీసుకొస్తే ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా చాలా పద్ధతులు ఉన్నాయి. ఇవాళ డిజిటల్ టెక్నాలజీ వచ్చింది. పూర్వంలాగా ప్రెషర్ లేకుండా ఆడుతూ పాడుతూ నేర్చుకునే అవకాశం వచ్చింది. అలాగే ఒక టీచర్ ఎంత గొప్ప టీచర్ అయినా కూడా స్కూల్ క్లాస్లో ఎప్పుడు అందరూ ఒకే రకంగా ఉంటారు. బాగా చురుగ్గా ఉండేటువంటి అమ్మాయి బాగా ముందు ఉంటుంది. మందకొడుకు ఉండేవాడు ఇక్కడ ఉంటాడు. అందరికీ ఒకే స్థాయి తీసుకురావడం టీచర్ తలప్రాణం తోక్కొస్తుంది. అందుకని మీరు చెప్పిన పద్ధతి చాలామంది పాటిస్తారు. ఒక 4 టీం పెట్టారనుకోండి, దానిలో చురుకైనటువంటి అమ్మాయి, కాస్త మధ్యస్థంగా ఉండేవాళ్ళు, తక్కువ ఉండేవాళ్ళు అంటే వాళ్ళకి అరే మీ టీం మీరే చూసుకోండి అని చెప్పంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ముందు అసలు బేసిక్స్లోకి వెళ్ళాలి. విద్య నుంచి ఏం ఆశిస్తున్నాము, ఈ పిల్లల నుంచి ఈ సమాజానికి ఏం కావాలి, ఇంత విద్య చదువుకుంటే అది వచ్చేట్టు చేయటం ఎట్లా అన్న దానిలోకి వెళ్లకుండా మనం అంతా నగిషి చేస్తున్నాం. ప్రపంచంలో మనంత విద్య అంటే మోజున్న దేశం లేదు, మనంత చండాలంగా ఉన్న పెద్ద దేశం లేదు. మనం చాలా సిగ్గుపడాలి. నేను చాలా ఈ గత 75 ఏళ్లలో వైఫల్యం రాజకీయ వైఫల్యం కాదు, నెంబర్ 1 ఫెయిల్యూర్ ఏమన్నా అంటే విద్యలో నెంబర్ 1 ఫెయిల్యూర్. దానివల్ల ఏమవుతుంది, ఒకటి ఆర్థిక వ్యవస్థ మనది బ్రహ్మాండంగా ఈ మధ్య పెరుగుతుంది కరెక్టే, కానీ ఒక స్థాయి దాటాక మీకు నైపుణ్యం స్కిల్ ఉన్నవాడు లేకపోతే మీకు ఎకానమీ పెరగదు. ఇప్పుడు ఇంకా మనం పెద్ద పరిశ్రమలు అవి ఇంకా రాలేదు కాబట్టి అంత అనుకున్న స్థాయి మనకు ఇంకా మన గొప్ప స్థాయిలో లేం కదా, పూర్వం కంటే కొంచెం మెరుగ్గా ఉన్నాం. కానీ కాబట్టి డెఫిసిట్ కనిపించట్లా. నిజంగా రేపొద్దున వస్తే ఉదాహరణకి 2006లో చెన్నై పక్కన ఈ ఫాక్స్కాన్ వాళ్ళు యాపిల్ టీవీ తయారు చేసే ఫాక్స్కాన్ ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీ పెట్టారు. 16 ఏళ్ళు పట్టింది భరద్వాజ్ గారు. అక్కడ ఆ పిల్లలకి కొంచెం వర్కర్స్కి కొద్దిగా గ్లోబల్ స్టాండర్డ్స్ తీసుకురావడానికి. ఇప్పటికి కూడా మనం చైనా కంటే చాలా వెనకాల ఉన్నాం. 16 ఏళ్ళు పట్టింది. పరిశ్రమలు ఎందుకు వస్తాయి? స్కిల్ లేకపోతే. 2, విద్య లేకపోతే, మేధస్సు వికసించకపోతే కులం ఎట్లా పోతుంది? పేదరికంలో పుట్టిన పాపానికి ఎప్పుడు వాడు తక్కువ ఉంటే, కూలీ పిల్లలు కూలీలుగా ఉంటే, డబ్బున్న వాళ్ళ పిల్లలు డబ్బున్న వాళ్ళుగా తయారైపోతే, అసమర్థలు ఎక్కడ పోతే కులం ఎట్లా పోతుంది? 3, మరి రాజకీయంలో ఈ జనం ఎందుకు, నాకు ఓటు ఉన్నప్పుడు నా ఆశ నెరవేరినప్పుడు నేను ఎందుకు ఊరుకుంటాను? రోజు ఉద్యమాలు వస్తే హింస వస్తుంది. కాబట్టి ఏ రకంగా అయినా సరే విద్యని బాగు చేయకుండా ఈ దేశంలో సమాజాన్ని కానీ, రాజకీయాన్ని కానీ, కుల వ్యవస్థని కానీ మీరు బాగు చేయలేరు. అంటే విద్యను బాగు చేయలేదు, కానీ ఇప్పుడు యాక్చువల్గా ఇది తగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం పోరాటం చేసే పట్టిమ పోయింది, పోరాటం చేసే మూడు కూడా పోయింది. అంటే పోరాటం రోడ్డు మీద చేయక్కర్లా. ఇప్పుడు రైతులు ఉన్నారు, ఉదాహరణకి ఉద్యమాలు జరుగుతున్నాయి కదా, దానిలో కూడా దీని వెనకాల ఉంది. ఉద్యమం చాలు. ఇప్పుడు ఒక రైతు ఉద్యమం తప్ప భారతదేశంలో వేరే. రెండోది, ఉద్యమాలు కాకపోయినప్పుడు రాజకీయ అస్థిరత వచ్చింది కూడా. తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఏం జరిగింది అక్కడ? మిగతావన్నీ పక్కన పెడదాం, పార్టీలు గొడవలు పక్కన పెడదాం. పెద్దగా నైపుణ్యం అందించిన విద్య ఇచ్చాము లక్షల మందికి. నీకెందుకు బిడ్డ 8వ తరగతి చదువుకుంటే నీకు గవర్నమెంట్ ఉద్యోగం తన్నుకుంటూ వస్తున్నాను భ్రమ కలిగించాము. నైపుణ్యం లేదు, సంపాదించే శక్తి లేదు, ఆర్థిక వ్యవస్థ అనుకున్నంత వేగంగా పెరగదు, టైం పడుతుంది. కసికొద్దీ ఓడించారు. మళ్ళీ రేపొద్దున ఏదో జరుగుతుంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, మీకెందుకు ఉద్యోగాలు మేము ఇచ్చేస్తామని జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎంతమందికి ఇస్తారు మీరు? 2.5%, 3% అంతే. 100కి 3 ప్రభుత్వంలో ఉండగలిగే ప్రపంచంలో ఏ దేశంలోనే సరే. మిగతా వాళ్ళతో ఏమవుతారు? ఒక 5,000 ఉద్యోగాలు ఉంటే 5 లక్షల మంది పోటీ పడుతున్నారు, 5,000 సెలెక్ట్ అవుతారు. మిగతా 9,95,000 మంది సంగతి ఏంటి? వాళ్ళంతా రేపొద్దున డామ్మని రెడీగా ఉంటారు ఉద్యమాలు చేయడానికి కానీ, ఓడించడానికి కానీ. కాబట్టి రాజకీయం అస్థిరమైపోతుంది, దేశం అల్లకల్లను. నాకు ఒకటి అర్థం కాలేదు మొదటి, అప్పటి నుంచో కూడా డౌట్ ఏం కాదు, తెలుసు కానీ ఏంటో అర్థం కాని సమస్య. ఉద్యోగాలు అంటారు, గవర్నమెంట్ ఉద్యోగాలే కదా ఉద్యోగాలు ఏంటంటే చెప్పేది ప్రభుత్వం. అదేగా మన భ్రమ అంతా, అదేగా. ఎంత ఉంటాయి, ఎన్ని పోలీసు బ్రహ్మాండ. సరైన ప్రశ్న అడిగారు. 100 మంది దేశంలో పనిచేసేవాళ్ళు, భారతదేశంలో 54 కోట్ల మంది పనిచేసేవాళ్ళు ఉన్నారు. 3.2% ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగాలు. గవర్నమెంట్ కానీ ప్రభుత్వ రంగ సంస్థలు, రైల్వేస్ కూడా కలిపి, రైల్వేస్, ఆర్మీ ఇవన్నీ కలిపి. రైల్వేస్ హైయెస్ట్ అనుకుంటా, 15 లక్షలు. మిగతా 96.8, 97% మీరు వేరే వెతుక్కోవాల్సింది. రెండోది, నేను కొంచెం పచ్చిగా చెప్తుంటాను, మనందరం మన పిల్లలు IAS కావాలని కళ్ళనంటాం. ఈ దేశంలో అదొక పిచ్చి ఉంది, IAS కావాలి, IPS కావాలని. ఎవరన్నా మన ఇంట్లో మీ కానీ, నేను కానీ, మన ఇరుగు పొరుగు వాళ్ళు కానీ
అరే మన జిల్లా కలెక్టర్ లేడండి, నా బతుకంతా గందరగోళంగా ఉందని వాడు అనుకున్నాడా? అనుకోవాలి. కానీ బాత్రూంలో తూములు ఊడిపోతే ప్లంబర్ లేకపోతే బతుకంతా గందరగోళం అవుతుంది. అవును. ఒక్కరోజు బతకలేం. ఇంట్లో ఫ్యూజ్ పోయి మనకి కరెంట్ లేకపోతే, టీవీ చూడలేకపోతే, లేకపోతే నెట్ఫ్లిక్స్ మరొకటి స్ట్రీమింగ్ లేకపోతే మనకి బతుకంతా గందరగోళం అవుతుంది. అవును. ఏది నిజంగా ఉపాధి అన్నది? మన అవసరాలను తీర్చేది. అవును. మనం మన అవసరాలతో సంబంధం లేకుండా పెత్తనం చేస్తే ఉపాధి అనుకుంటున్నాం. ఉపాధి ఎప్పుడు వస్తుంది? మనకు అవసరమైనటువంటి వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేస్తే. మీరు నేను కూర్చున్నాం, ఈ చొక్కా కానీ, లేకపోతే ఇక్కడ ఈ కాలర్ మైక్రోఫోన్ కానీ, ఈ గళ్ళజోడు కానీ, ఈ పెన్ను కానీ, మరి ఈ ప్యాంట్ కానీ, ఈ చెప్పులు కానీ, ఈ వాచ్ కానీ ఒక్కటి గవర్నమెంట్ చేస్తుందా? ఇవి చేయడం ఎలాగదా ఉపాధి వచ్చేది? మన బతుకుల అవసరాలు తీరేది మార్కెట్లో. గవర్నమెంట్ వాళ్ళ అవసరాలు అని తీరవు. గవర్నమెంట్ వాళ్ళు ఉమ్మడి అవసరాలు కొన్ని తీరుతాయి. ఆ రోడ్లు వేస్తే సంతోషం, మన డబ్బుతో తినేయకుండా, దోచేసుకోకుండా. లేకపోతే మంచినీళ్ళు మంచినీళ్ళు డబ్బులు ఇస్తాం మనం, మంచినీళ్ళు వచ్చేట్టు ఏర్పాటు చేస్తే సంతోషం. కరెంటుకి డబ్బు కడతాం, కానీ కరెంట్ ఉండేట్టు ఏర్పాటు చేస్తే సంతోషం. ఇంత గవర్నమెంట్ చేసేది. మన అవసరాలన్నీ తీరేది, మిగతా అవసరాలన్నీ కూడా, వ్యక్తిగత అవసరాలు తీరేదంతా కూడా మార్కెట్ నుంచి. ఉపాధి అక్కడి నుంచే వస్తుంది. అవసరాల నుంచి ఉపాధి వస్తుంది, కానీ ఉపాధి లేకుండా అవసరాలు ఎట్లా ఉంటే, అవసరాలు తీరకుండా ఉపాధి ఎట్లా వస్తుంది? కాబట్టి మనం ఒక భ్రమలో ఉన్నాం. వలస పాలన కాలంలాగా మనకేదో కన్యాశుల్కం డ్రామాలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, డిప్యూటీ కలెక్టర్ గారు, మనం దీనిలో ఉన్నాం తప్పితే మన బతుకు, మన అవసరాలు అని మర్చిపోయినాం. కాబట్టి ఈ పిచ్చి ఆలోచన నుంచి సమాజం బయటపడాలి. రాజకీయ పార్టీలు వెర్రివాళ్ళని చేస్తున్నాయి. మీ గవర్నమెంట్ ఉద్యోగాలతో అన్నీ అయిపోతాయన్న భ్రమ ఒకటి. రెండోది, ఎలాగో రావు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు, 25 ఏళ్ళకి ఏజ్ లిమిట్ కాదా, 28 చేసాం, 28 కాదు 30 చేసాం, 40 చేసాం, 45 చేసాం, 45 ఏళ్ళ దాకా ప్రతి ఒక్కటి నాకు వచ్చేస్తాను అనుకుంటాడు. అరే మీకు 95 ఏళ్ళు చేసినా కూడా మీకు అక్కడ 1000 ఉద్యోగాలంటే 1000 మందికే వచ్చేది. నువ్వు 1,00,000 మంది పోటీ పడి, 10 లక్షల మంది పోటీ పడి, మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి మరి? అంచేత ఇది మనం పచ్చిగా చెప్పాలి. ఈ సమాజంలో అసలు ఎంత మోసం చేస్తున్నాం, ఈ పార్టీ ఆ పార్టీ తెలియదు, సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా, చాలా దారుణంగా. పోనీ ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారా అంటే, మార్కెట్లో పోలిస్తే 4 రెట్లు జీతాలు. వాళ్ళలో 120 మంది బ్రహ్మాండంగా చేస్తున్నారు, మనసు పెట్టి చేస్తున్నారు. మిగతా 70 మంది పారాసైట్స్. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఇదా ఉద్యోగాలు కల్పించేది? ఇదా పార్టీలు చెప్పాల్సింది ప్రజలకి? ఈ జనాన్ని వెర్రి వాళ్ళని చేసి మోసం చేయడం తప్ప, ఈ దేశాన్ని సర్వనాశనం చేయడం తప్ప, వాళ్ళ జీతభత్యాలకి, వాళ్ళ పెన్షన్లకి దేశం అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి మనం చాలా పచ్చిగా నిజాలు మాట్లాడుకోవాలి. ఎల్లకాలం ముసులో గుద్దులాడి మొహాట పడిపోయేసి కమ్యూనిస్ట్ పార్టీలు పూర్వకాలం ఏంటంటే ఇదంతా కూడా ఈ సంఘటిత వర్గంలో ఉన్నటువంటి వర్కర్లు కూడా ఇదేదో వీళ్ళు చాలా కార్మికులు అన్న భావంతో, ఇది కార్మికులు పాడు కాదు, ఎక్స్ప్లాయిటర్స్. నిజంగా కష్టపడేవాళ్ళు, తోపుడి బళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, పొలంలో పనిచేసేవాళ్ళు, ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు, ఆ సంగతి మర్చిపోయినాను. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలంటే మీరు అంటున్నారు, మీరు చెప్పినట్టు నిజంగా 70% పారాసైట్స్ ఉన్నారని చెప్పి మనం ఎన్నింటిని ప్రైవేటైజ్ చేసుకుంటూ పోకూడదు కదా. మనం నా చిన్నప్పుడు హైదరాబాదు డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తే బిహెచ్ఎల్, ఈసీఎల్, బీడీఎల్, ఎన్ని చెప్పుకుంటూ పోతే ఆల్విన్ అన్నీ ఇక్కడే తయారవుతుంటే అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు వీటిలో సగం రైల్వేల దగ్గర నుంచి, ఎయిర్పోర్ట్ల దగ్గర నుంచి, పోర్టుల దగ్గర నుంచి, ఈ నేను చెప్పిన కంపెనీల్లో సగం కంపెనీలు ప్రైవేటైజ్ అయిపోయినాయి, సగం కంపెనీలు మూతపడ్డాయి, సగం అమ్మేసుకున్నారు. మనకి అంటూ మన సంపత్తి లేదు, మనకు ఉద్యోగాలు కూడా ఆటోమేటిక్గా తగ్గిపోయి. మంచి ప్రశ్నకు వచ్చారు. మీ ప్రశ్న అంతా లోపభూయిష్టమే, మీ ప్రశ్న అంతా తప్పులు తడక. ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. చెప్పండి. ముందు అసలు గవర్నమెంట్ ఎందుకు పెట్టుకున్నామండి మనం? ఓ ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? వాడు నిజాం ప్రభుత్వం కావచ్చు, మొఘళ్ళ ప్రభుత్వం కావచ్చు, తెల్లోటి ప్రభుత్వం కావచ్చు, మన ప్రభుత్వం కావచ్చు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? మన వెళ్తానికి మనం అందరం చేయలేం కాబట్టి మనం సొంతంగా చేసుకోలేని పనులు, మనకు అవసరమైన పనులు చేయడం కోసం. మన సొంతంగా చేసుకునే పనులు మనం చేసుకుంటాం, వాడక్కర్లా. మన సొంతంగా చేస్తే మనం చేసుకుంటాం. ఒక రోడ్డు వేయాలంటే వేరే మార్గం లేదు, ఎవడో ఉమ్మడిగా చేయాల్సిందే. మంచినీళ్ళు రావాలంటే వేరే మార్గం లేదు, ఉమ్మడిగా చేయాల్సిందే. కరెంట్ రావాలంటే వేరే మార్గం లేదు, ఉమ్మడిగా చేయాల్సిందే. డబ్బులు మనం కట్టినా కూడా దానికోసం ఏర్పాటు చేసాం. మనం సొంతంగా కానీ లేకపోతే మార్కెట్లో చేసుకునే పనులు వాడు చేయటం ఎందుకు? స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, మీరేమన్నారు? సంపద ఎవరికి వెళ్ళిపోతుందని. ఎవడి సంపద? ఎవడి బాబుగాడు సంపద? ఈ దేశ ప్రజలు పన్నుల రూపంతో డబ్బిస్తే ప్రజలకు ఉమ్మడిగా మీరు తప్ప గతి లేనటువంటి పనులు చేయటం మానేసి, రోడ్లు ఇవ్వటం మానేసి, కరెంట్ లేకుండా చేసి, ఈ మధ్య దాకా దేశంలో కరెంట్ లేదు కదా. ఈ మధ్య దాకా రోడ్లు చండాలంగా ఉండే కదా, ఇప్పుడు కొంచెం బాగుపడుతున్నాయి. ఇప్పుడు కొన్ని చోట్ల చండాలంగా ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని చోట్ల నాశనం చేసి పెడుతున్నారు కదా. విద్య, ఇప్పుడు విద్య గురించి మాట్లాడుతున్నాం కదా, విద్య ఎవడిస్తాడండి? గవర్నమెంట్ పట్టించుకోకపోతే
మంచి విద్య అంతా ఏర్పాటు చేయకపోతే ఇంకెవడిస్తారండి? విద్య అందించడం మానేసి, ఆరోగ్యం అందించడం మానేసి, న్యాయం అందించడం మానేసి అంటే గోండాల పాలు చేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం తప్ప గత్యంతరం లేని ఉన్నాయే అవన్నీ మానేశారు, నాశనం చేసి పెట్టారు. అనవసరమైనట్లో వేళ్ళు పెట్టేసేసి నువ్వేమన్నా వ్యాపారం చేస్తావా, లైసెన్స్ రా, లంచం ఇస్తావా లేదా, లేకపోతే స్టీల్ ప్లాంట్ పెట్టుకుంటానండి బాగా చేస్తానండి, ఓహో నువ్వు పెడతావా, నా పర్మిట్లో నువ్వు ఎట్లా చేస్తావు, పర్మిట్ తీసుకో, మార్కెట్ డిమాండ్ ఉందండి ఇంకొంచెం ఇంకా డెవలప్ ఇంకా బాగా ప్రొడ్యూస్ చేయడానికి వీల్లేదు, నేను నీకు ఎంత ప్రొడ్యూస్ చేయాలో నేను చెప్తున్నాను, అంతకంటే ఎక్కువ చేయడానికి వీల్లేదు. లేదండి మార్కెట్లో చాలా డిమాండ్ ఉందండి, బాగా మార్కెట్లో అమ్ముతానండి నేను ప్రొడ్యూస్ చేసి, అయితే లంచం నేను ఇస్తాను. ఇది గవర్నమెంట్ చేసింది ప్రభుత్వ రంగం అన్న పేరుతో. ఒక్కసారి చెప్పండి, ప్రభుత్వ రంగం చేయి పెట్టిన చోట నాశనం కాని సంస్థలు ఏమైనా ఉన్నాయా? కొంతకాలం బాగా కనిపిస్తాయి. హెచ్ఎంటీ, నేను 50 ఏళ్ల పాటు హెచ్ఎంటీ వాచ్ వాడేవాడిని. ముందు మా నాన్నగారు ఒకటి ఇచ్చారు, ఆ వాచ్ వాడేవాడిని. తర్వాత మా ఆవిడ పెళ్ళైనప్పుడు ఆవిడ మరీ బాగోలేదని హెచ్ఎంటీది ఇంకొక వాచ్ కొని పెట్టింది. అదొరకేమో కీ ఇవ్వాల్సి వచ్చేది, కీ లేకుండా ఉండేది. ఈ మధ్య దాకా వాడేవాడిని. నాకు ప్రభుత్వ రంగం అంటే మనకు మేధస్సు ఏం చెప్పినా కూడా పాత అలవాట్లు ఉంటాయి కదా, ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఎంటీ కదా అని చెప్పని. చివరికి రిపేర్ చేసేవాళ్ళు, సార్ కంపెనీ మూతపడి 20 ఏళ్ళు అయిపోయింది, మీరు చావగొడుతున్నారు రిపేర్ కోసం, స్పేర్ పార్ట్లు కూడా మార్చని ప్రభావం అంటే అప్పుడు మార్చాను నేను. ఇప్పుడు మా అబ్బాయి వాచ్ ఇచ్చాడు. ఏమైంది, హెచ్ఎంటీ ఒకప్పుడు ఉన్నతంగా ఉన్నది ఏమైనా చివరికి మూతపడిపోయింది. హైదరాబాద్ ఆల్విన్స్ కంపెనీ, ఆ రోజుల్లో బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆల్విన్ ఎండీగా ఉండేవాడు. ఆల్విన్ ఎక్కడుంది, సోదిలో ఉంది కదా, నాశనం చేసి పెట్టేశారు. మనమే కదా ఎవరు, మనం చెప్పిన 70% మీరు మరి వాడి చేతిలో పెట్టి మీరు వాళ్ళ చేతుల్లో మనం పెడతాం కదా, వాళ్ళని మనం ఎలా చేస్తారు, చెయ్యాలి. ఎలా చేస్తారండి? ఇదిగో ఇది డ్రామా, ఇది డ్రామా. అది జరిగే మీరు దుర్మార్గుడికి అధికారం ఇచ్చి దుర్యోగం నాపే శక్తి లేకుండా మీరు వాడు చేయాల్సిన పని చేయకుండా చేయవలసిన పనులు చేయకూడని పనులు వేళ్ళు పెట్టించి నాశనం చేయడం మంచిదా? వాడు చేయకూడని పని చేయాల్సిన అవసరం లేని పనులు మీకు ఇచ్చాను అనుకోండి, మీరు బాగా చెప్తే మీరు నష్టపోతారు, మీ కుటుంబం నష్టపోతుంది, నాకేం నష్టం లేదు. ఆల్విన్ కంపెనీ వాడు చేస్తూ టాటా వాడు చేస్తున్నాడు వాచ్లు, మరి మరొక ఇంకోటి చేస్తున్నాడు. టాటా తప్పుగా చేసింది, టాటా నష్టపోతుంది, టాటా షేర్ హోల్డర్స్ పోతారు, నాకేం పోయింది? నేను గవర్నమెంట్ పన్నుల డబ్బులోంచి ప్రజలకు కావాల్సిన పనులు చేయకుండా వాడికి ఇవ్వటం ఏంటి, విద్య లేకుండా ఆరోగ్యం లేకుండా రోడ్లు లేకుండా దీనికి ఖర్చు పెట్టడం ఏంటి, దాన్ని తగలేయటం ఏంటి, నష్టపోతే ఏడవటం ఏంటి, ఆ ఉత్పత్తి బాగోలేదని చెప్పని, నష్టపోయినందుకు మళ్ళీ పన్నుల డబ్బుల నుంచి వాడికి డబ్బులు పెట్టడం ఏంటి, బుద్ధి ఉందేమన్నా, చేయాల్సిన పని చేయకుండా.